యేసుక్రీస్తు దివ్యనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 62వ వాక్యమును ధ్యానించుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 62వ వాక్యమును ధ్యానించుకుందాము. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను వింటావో, అనుసరిస్తావో, పాటిస్తావో, ఆయనని వెంబడిస్తావో, అప్పుడు దేవుడు తన మహిమను, తన శక్తిని నీకు చూపించడానికి ఇష్టపడతాడు. తన దీవెనలను అందించడానికి ఇష్టపడతాడు. నీతో సహవాసం చేసి నిన్ను బలపరిచి హెచ్చించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీతో నా నిబంధనను స్థిరపరచదను. కాబట్టి దేవుని అనుసరిస్తున్న నీవు, దేవుని ఆజ్ఞలను వెంబడిస్తున్న నీవు, ఆయన మార్గములను వెతుకుతున్నటువంటి నీకు దేవుడు నిబంధన చేస్తాడు. నిబంధన అనగా ప్రమాణం అనగా మాట తప్పకుండా ఉండడమే ప్రమాణం. ఇచ్చిన దానిని నెరవేర్చడం, మాట ఇచ్చిన దానిని నెరవేర్చడం. అందుకే దేవుడు నమ్మదగినవాడు, అబద్ధికుడు కాదు. మాట తప్పి ఆడి తప్పేవాడు కాదు. అలాంటి వాడు దేవుడు. దేవుడు నీకు మాట ఇవ్వాలి. నువ్వెన్నో దేవుని దగ్గర అడుగుతున్నావు, ఎన్నో ఆశలు నీకున్నాయి. దేవుని నుంచి పొందుకోవాలని, స్వస్థత పొందుకోవాలని, సమాధానం పొందుకోవాలని, శాంతి పొందుకోవాలని, లేక ఆశీర్వాదములు పొందుకోవాలని, గర్భఫలము పొందుకోవాలని, జీవితంలో మంచి జీవిత భాగస్వామికి రావాలని, లేక మంచి ఉద్యోగము కావాలని, మంచి వ్యాపారము కావాలని, ఇలా రకరకాల ఆశలు, కోరికలు నీకు కలిగి ఉన్నాయి. మరి దేవుడు నీకు ఒకవేళ వాగ్దానం చేసి ఉంటే దానికే నిబంధన. నీతో నా నిబంధనను స్థిరపరచేదను. ఒకవేళ ఆ వాగ్దానము దేవుడు నీకు ఇచ్చినట్లయితే అది నెరవేరాలంటే నీవు దేవుణ్ణి అనుసరించు, దేవుణ్ణి వెంబడించు. నెరవేరే వరకు ప్రార్థన మానవద్దు. నెరవేరే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దు. నెరవేరే వరకు దేవునితో నువ్వు నడుస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వాడవుగా, దానవుగా నువ్వు ఉండడానికి ఇష్టపడాలని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నీతో నా నిబంధనను స్థిరపరచెదను, నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు. అప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు? దేవుడు నీకు చేసిన ప్రమాణము నెరవేరినప్పుడు అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, దేవుడు గొప్ప దేవుడు, ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చాడు, ఈ వాగ్దానాన్ని నాకు అనుగ్రహించాడు, ఈ దీవెన నాకు ఇచ్చాడని నువ్వు సాక్ష్యం చెప్తావు. ఆయననే దేవుడు, ఆయననే యెహోవా, ఆయననే యేసయ్య అని నువ్వు చెప్పాలి అంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ కదలక విశ్వాసముతో ఆశ కలిగి ఉండాలి. అప్పుడు అది నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా ప్రియ ప్రభువా. నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో స్వస్థత, సమాధానము, శాంతి, నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ దయగల సన్నిధికి ఎత్తిపడుతున్నావు తండ్రి. కృప చూపండి అయ్యా. నీవు నిబంధన చేసినప్పుడు దానిని స్థిరపరుస్తానంటున్నావు. నేను యెహోవానైనాను మీరు తెలుసుకుందురు అంటున్నావు. దేవా, నేను నమ్మిన బిడ్డలకు ఏదైతే నువ్వు ఇవ్వాలని ఆశిస్తున్నావో, ఏదైతే మేలు చేయాలని కోరుకుంటున్నావో దాన్ని చేసే దేవుడువు, వాగ్దానమును స్థిరపరిచే దేవుడువు. నీ మాట విను వారి కొరకు, నీ మాట కొరకై ఎదురు చూసి వారి కొరకు, నీ యందు విశ్వాసపాత్రులైన వారిని దీవించట కొరకు నీవు దాన్ని స్థిరపరుస్తావు, ఆశీర్వదిస్తావు తండ్రి. అటు దీవెనలు, సమాధానములను బిడకిచ్చి నీ వాగ్దానంలో వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.